డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. ఇండస్ట్రీ ఫ్రెండ్షిప్స్ని ఎలా అనలైజ్ చేస్తావు సమీర్? అంటే ఇప్పుడు నేను చాలా జర్నీ చూసావు కాబట్టి ఇంత ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ బిగినింగ్ చాలా క్లోజ్ అయిపోతాం, తర్వాత చాలా గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఎప్పుడో కలుస్తాము, కొంతమంది విడిపోతాం, అలాగే ఇప్పుడు లైక్ శివబాలాజీ లాగా అనుకో. ఇండస్ట్రీ ఫ్రెండ్షిప్స్ని ఎలా అనలైజ్ చేయాలి? అనలైజ్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్ని ఫ్రెండ్షిప్లోకి తీసుకున్నాను. ఇందాక కూడా చెప్పాను, ప్రొఫెషన్ని ఫ్రెండ్షిప్ని రెండు సేమ్ కలపను, నేను అది అనుకోను. ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది చాలా ఫాస్ట్గా క్లోజ్ అవుతారు, మెంటాలిటీలు కలుస్తాయి, ఆ కంపెనీ నచ్చుతుంది, ట్రావెల్ అవుతాం. అలాగని చెప్పి నేను దాన్ని లైఫ్కిను దానికి కలిపి తీసుకెళ్ళాలనుకోను. ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా కష్టం వచ్చింది అని అంటే నాకు ఇండస్ట్రీ బయట ఉన్న ఫ్రెండ్స్ని అడుగుతాను, నాకు ఏదైనా చిన్న ఈ హెల్ప్ కావాలి, ఒక ఫైనాన్షియల్ హెల్ప్ అవ్వనివ్వండి, లేకపోతే ఇంకోటి. ఇండస్ట్రీలో వాళ్ళని ఎవరిని అడగను, ఎవరిని. నాకు బయట నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళనే అడుగుతాం. దానికి రీజన్ ఏంటంటే రేపు పొద్దున్న మేము కలిసి వర్క్ చేసేటప్పుడు ఇది మైండ్లో ఉండకూడదు. ఫ్రెండ్షిప్ వేరే, బయట ఫ్రెండ్షిప్ వేరే, ఇండస్ట్రీ ఫ్రెండ్షిప్ వేరే, కంప్లీట్లీ డిఫరెంట్ ఈ రెండు. నాకు ఇద్దరు ఉన్నారు, బోత్ సైడ్స్ నాకు ఉన్నారు ఫ్రెండ్స్. నేను సరదాగా ఎప్పుడైనా ఒక పార్టీలో కూర్చున్నామో అంటే, అందరూ ఇండస్ట్రీ వాళ్ళు ఉండే పార్టీలో కూర్చున్నామంటే నేను వేరేగా ఉంటాను, వేరే మా బయట ఫ్రెండ్స్ తోటి కూర్చుంటే నేను వేరేగా ఉంటాను. అలా అదే బెస్ట్ అనిపిస్తుంది నాకు, రెండు కలపను. అండ్ నేను ఎప్పుడు కూడా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళను. వాళ్ళు అడిగినా కూడా నేను తీసుకెళ్ళను, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు, వీడెవరినో నలుగురు వేసుకొచ్చాడరా అని ఫీల్ అవ్వకూడదు. నేను తీసుకొచ్చే వాళ్ళు కూడా ఇండస్ట్రీ వాళ్ళు అయితే వాళ్ళకి కూడా పరిచయం ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. దాన్ని దీన్ని మిక్సప్ చేయను. ఓకే, మొన్న ఏదో ఈ ఒక సినిమా అడల్ట్ కంటెంట్ లాంటి సినిమా చేసేసి బయటకు వచ్చావని విన్నాను. అలాంటి సినిమా ఫస్ట్ టైం నువ్వు నాకు తెలిసి రిజెక్ట్ చేసిన సినిమా. అవును. అది రిలీజ్ అయిందా? సినిమా అవ్వలేదు. రిలీజ్ అయిందో లేదో కూడా నాకు తెలియదు. అది రిలీజ్ అయినా ఎవరికి తెలియదు అసలు. అంతా ఒక 2 years బ్యాక్, 3 years? అయ్యో, చాలా 10 years పైన ఎప్పుడో. అది ఆయన ఒక పెద్ద సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన చనిపోయారు, లేరు ఇప్పుడు. అర్థమైంది. ఆయన ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన సినిమా. సో ఆయన కాబట్టి నేను ఆయన నమ్మి వెళ్ళాను. వెళ్తే అదొక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పారు. ఓకే, వెళ్ళిన తర్వాత అక్కడ షార్ట్ పెట్టి అదేంటో ఒక అమ్మాయి రూమ్లోకి వచ్చి అండ్రెస్ చేసుకొని ఏంటి మీదకి వచ్చేసి చూస్తుంటే నాకు టక్క కొడుతుంది. ఇదేదో తేడా వస్తుంది అని నాకు అర్థమైపోయింది అట్మాస్ఫియర్. సెకండ్ డే షూటింగ్ అది. ఫస్ట్ డే బాగానే జరిగింది, బాగానే ఉంది. సెకండ్ డే షూటింగ్ అది. షూటింగ్లో నైట్ షూట్ పెట్టారు. నైట్ షూట్లో ఇది ఎంత ఈ వ్యాపారం అంతా ఉంది. నాకు నచ్చలేదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్టబుల్ కాదు. రేపు పొద్దున ఎవరిని ఫేస్ చేయలేని పరిస్థితి అయిపోతుంది. సో నేను అప్పుడు ఆ రోజు సైలెంట్గా ఉన్నాను, నేను ఏం అనలేదు. ఆ సీన్ ఏదో చేసేసాను, ఆ షార్ట్ ఏదో చేసాను, అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ షూటింగ్కి రమ్మంటే ఫోన్ చేసి చెప్పేసాను, నేను రావట్లేదు సార్, నేను చేయలేను, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ డూయింగ్ దిస్ అంటే. ఇది సేమ్ ఇలాగే, నువ్వు అలా చేయకూడదమ్మా, తప్పది, కమిట్ అయిన తర్వాత అలా ఎలా చేస్తావు, ఇదే అన్నారు. నాకు మీరు చెప్పింది వేరు సార్, అక్కడ జరిగేది వేరండి, నాకు ఇవన్నీ చెప్పలేదు. నేను సారీ అండి, మీరు ఏమన్నా అనుకోండి, ఏదైనా ప్రెస్ మీట్ పెట్టండి, ఇంకోటి పెట్టండి, ఏదైనా చేయండి, కానీ నేను తప్పుకుంటున్నాను సార్, నేను పైగా ఏంటంటే నేను వర్క్ చేసిన 2 daysకి నాకు ఇవ్వద్దు కూడా, ఏమి వద్దు సార్ అని చెప్పేసి ఒకటే ఒకసారి జరిగింది మీరు అన్న లైఫ్లో, ఎప్పుడు లేదు. సో ఇలాంటి చిన్నవి రాంగ్గా వెళ్తాయి ఆబ్వియస్లీ. నేను ఈ విషయం మా వైఫ్తో కూడా చెప్పాను, ఇలా ఒకటి చేశాను, ఒకటి జరిగింది. ఇలాగా నాకు ఆ ప్రొడ్యూసర్ ఎవరు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మామూలుగా పెద్ద కాంపౌండ్లోకి నాకు తెలిసిన ఈ ఎక్స్పీరియన్స్లో అవకాశాలు రావాలంటే డైరెక్టర్స్తో క్లోజ్గా ఉంటే బెటరా, డైరెక్షన్ డిపార్ట్మెంట్తో క్లోజ్గా ఉంటే బెటరా? ఏంటిది అవకాశాలు రావాలంటే? అలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమన్నా అలా రావడం పోవడం జరిగిందా? రెండు జరిగాయి. అంటే పోవడం అంటే ఏం జరగలేదు, అది పోవడం అంటూ అది ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగింది.
రెమ్యూనరేషన్ విషయంలో జరిగింది. నాకు తెలిసి డైరెక్షన్ డిపార్ట్మెంట్తో క్లోజ్గా ఉండడం బెటర్ ఏమో కదా, డైరెక్టర్ కంటే కూడా. అంతే అలా అని కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నా అందరూ క్లోజే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎప్పుడు ఇది అందరూ చాలా సరదాగా ఉంటాను నేను అందరితోటి. డైరెక్టర్లతోటి కూడా అలాగే ఉంటాను, సరదాగానే ఉంటాను. కాకపోతే ఇంకా బాగా పెద్ద డైరెక్టర్స్ రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్స్ ఉంటే మామూలుగా రెస్పెక్ట్ తోటి దీంతో ఉంటాం తప్ప మిగిలిన అందరు డైరెక్టర్ తోటి చాలా క్లోజ్గా ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్కి డిపార్ట్మెంట్ బెటరా డైరెక్టర్ బెటరా అని అంటే రెండు ఉండాలి. బోత్ యూ షుడ్ మెయింటైన్, బోత్ యూ షుడ్ బి ఈక్వల్, రెండు ఉండాలి. ఓకే ఓకే. మొన్న మీ కామన్ ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు ఏంటి, మామూలుగా మన సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి సిగరెట్ అని నేను అడిగాను అనుకో, సిగరెట్ అని నా దగ్గర లేవు అని చెప్పలేము కదా, నా దగ్గర ఉండదు. సపోజ్ ఫుల్ డబ్బా ఉంటుంది నా దగ్గర, లేవని చెప్పడానికి నువ్వు డ్రామా ఆడడానికి ఏదో ట్రిక్ ప్లే చేస్తావు అంటగా. అవును, ఇది ఎవరు చెప్పారో కూడా నాకు అర్థమైపోయింది. రాజీవ్ చెప్పుంటాడా, హర్ష చెప్పాడా? వాళ్ళకే తెలుసు. కాదు, వాళ్ళిద్దరు కాదు. కాదా? కాదు కాదు, చెప్పు. అంటే జనరల్గా ఏంటో ట్రిక్ మా పాప మామూలు కూడా తెలుసుకుంటారు. అంటే అప్పుడు సిగరెట్లు కొనుక్కోవడానికి అంత డబ్బులు ఉండేవి కాదు కాబట్టి ఏం చేసామంటే సిగరెట్ తీసి ప్యాకెట్లో ఎన్ని ఉన్నాయి సరే తీసేసి ప్యాకెట్ విసిరేసేవాడు. ప్యాకెట్ విసిరేసాను అంటే ఒకటే ఉందిరా షేర్ చేసుకున్నాలే అని చెప్పి, లేకపోతే తర్వాత ఆడే తెలంగాణ మళ్ళీ తెచ్చాను. అదో ట్రిక్ ఉండేది అప్పుడు, చాలా క్యాజువల్గా అనమాట, తెలియకూడదు. ఒకసారి ట్రిక్ తెలుసుకొని ఎక్కబడ్డారంట కదా. ఒకసారి చూసేసి పట్టేశారు. అది ఎలా తెలిసిందో తెలియదు మరి. జనరల్గా ఏం చేస్తా అంటే తీసుకొని సిగరెట్ పెట్టుకొని ఖాళీ డబ్బా అంటే మామూలుగా ఇలా నలిపేసి విసిరేయడమో ఏదో చేస్తాం కదా, ఊరికి వెళ్ళాలని పడేస్తాం కదా. అది వెళ్ళాలి అన్నప్పుడే సౌండ్ వచ్చిందో ఏదో పట్టేశారు మొత్తం మీద. ఇలా చేస్తున్నాడని ఎవరో చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు చూసి ఇసిరేయంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకున్నారు. ఫస్ట్గా వెళ్ళి ఆ సిగరెట్ ప్యాకెట్ తీసుకుని చూస్తే అందులో ఇంకా ఉన్నాయి. మన కూడా ఇదా చేస్తున్నాడు, ఎలా కనిపెట్టారో తెలియదు. రాఘవ చెప్పారు. రాఘవనా? ఓ ఆడ, ఓకే ఓకే, ఆడికి కూడా తెలుసు. అండ్ ఇంకొక విషయం తెలిసింది నాకు, కొత్త విషయం, చాలా ఆశ్చర్యమైన విషయం. సమీర్ యోగా చేస్తే బాడీ పైకి లేపుతాడంట. బాడీ ఇట్లా ఒక ఇంచు అంత ప్రాక్టీస్ ఉందా ఏంటి నాకు తెలియదు. ఇప్పటికి స్టిల్ ఇప్పటికి మరి ఇప్పుడు చేయాలి మరి మా కోసం. చేయాలంటే మీరు అది ఈ కెమెరాలన్నీ సెట్ చేసుకోవాలి, చాలా టైం పడుతుంది. కాదు సరే, మళ్ళీ పొద్దున్న అరేంజ్ చేయమంటే చేస్తాను, ఇంటికి కెమెరాలు పంపించమంటే పంపిస్తాను. అలాగే, సీరియస్లీ ఇది ఇందులో చూపిద్దాం ఎపిసోడ్లో. అలాగే రేపు పొద్దున్నరా నీ ఇంటర్వ్యూ ఇలాగే సరిపోద్ది. పొద్దున్న నిజంగా నేను ఇంటికి పంపించాను పంపిస్తాను, లేదు ఇక్కడ వస్తాను, ఇక్కడ గార్డెన్లో హ్యాపీగా చేసేసి. లేదు, ఇంటికి పంపిస్తే చేసి పంపించేస్తాను ఇమీడియట్గా. లేదు, ఎన్ని గంటలు పంపించినావు? రేపు ఎప్పుడైనా ఎనీ టైం. అవునా, వెరీ గుడ్. సరే అయితే టైం చెప్పు, పంపిస్తాను నేను. అది ఒక చిన్న ట్రిక్ అంతే. ట్రిక్ ఏనా అది? వాస్తవం కాదా? అది ఇప్పటికి మా బుడ్డోడిని అడిగితే మమ్మీ డాడీ గాలిలో నించుంటున్నారు అని అంటాడు. ఆ ట్రిక్ అయితే ఇప్పుడే చెప్పేయచ్చు కదా, ఏమైనా పెద్ద కష్టం అది. అంటే అది యాంగిల్ అది కుదరదు. ఓకే, కెమెరా యాంగిల్ అది. అంటే రెండు కాళ్ళు గాల్లోకి అలా లేచి ఒక 2-3 సెకండ్స్ ఉండి వచ్చేస్తుంది. 2-3 సెకండ్స్ కూడా ఉండలేము కదా. అనవసరంగా పాపం పిచ్చమ్మాయి నమ్మేసి చెప్పేసింది. పిచ్చి పాప. ఎవరు చెప్పి? సనా చెప్పిందా? సీరియస్గా చెప్పింది నాకు. అబ్బా నాకు అది అడ్మైర్ అంట ఆ రేంజ్లో చెప్పింది. అదేదో షూటింగ్లో చూపించా అది ట్రిక్. హౌ ఆర్ యూ డూయింగ్ అంటే యోగా చేస్తుంది అంటే ఆ షూటింగ్లో మీర్ గారు కూడా ఉన్నారు. ఓకే, మీర్ గారికి చెప్తే లేదు వాడు చేస్తాడు యోగా ఏదో చేస్తుంటాడు, అవన్నీ వచ్చా క్షుద్ర పూజలు కూడా వచ్చాడికి ఏదో చెప్పారు కావాలని ఆ అమ్మాయికి. ఓకే, అది నిజమే. షోమి అని అంటే తను కరెక్ట్గా ఏ యాంగిల్లో ఉండాలో తను తెలియకుండా ఆ యాంగిల్లో పెట్టి తన్ని కూర్చోబెట్టి చూపించాను. అలా ఏదో ప్రే చేసినట్టు చేసి అలాగా ఎయిర్లోకి ఇలా వెళ్తాం, రెండు కాళ్ళు వెళ్తాం.
అలా వెళ్ళి 3 seconds తర్వాత రొమ్మా అని అరిచేసింది గట్టిగా. దెయ్యం ఏదో వచ్చేసి భయపడతారు కదా, అలా అరిచింది. అదే చెప్పింది. అవునా, ఓకే. అది జస్ట్ చిన్న ట్రిక్కే అంతే. అంతేనా, ఓకే. నా రాజీవ్ సిస్టర్ శ్రీలక్ష్మి గారు చనిపోయారు కదా. చనిపోయినప్పుడు అంత కరోనా టైంలో నాకు తెలిసి చాలా తక్కువ మంది వెళ్ళారు. సమీర్ అండ్ ఎవరో నాకు నీకే తెలుసు ఎవరు, రఘు కారమంచి రఘు కారమంచి, నేను రాఘవ, అంతే మేమే ఉన్నాం. కన్నా వచ్చాడు అనుకుంటా. కన్నా వచ్చాడు. కొనపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కదా. కాదు, కొనపరెడ్డి శ్రీనివాస్ వచ్చాడు. కన్నా రాలే. కొనపరెడ్డి శ్రీనివాస్ వచ్చాడు. పెద్ద వచ్చాడు. రాజీవ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకునే చాలామంది రాలేదు కదా. రాలేదు మీ సర్కిల్లో. అవును, అంటే రాలేదు. కరోనా అని చెప్పి కొంతమంది అవాయిడ్ చేశారు. ఎందుకు ఎక్కువ జనాలు అని అవాయిడ్ చేశారు. నాకు తెలిసి అయితే మేమైతే ఆగలేకపోయాం. వి షుడ్ బీ దేర్ బిసైడ్ హిమ్ అనిపించింది. ఏమైనా కానీ కరోనా ఏమైనా ఏదైనా సరే వెళ్ళాలి అనిపించింది. దానివల్ల మాకేం అవ్వలేదు. వెరీ అన్ఫార్చునేట్ థింగ్ హ్యాపెన్ టు. నాకు కూడా చెల్లి ఉంది. సో ఐ నో ద పెయిన్ ఎలా ఉంటుందని. రాజీవ్ది వితిన్ 2 years. వెరీ సాడ్. ముగ్గురు వెరీ సాడ్. ఏం లేదు, నాకు సెకండ్ థాట్ కూడా రాలేదు. మా మిస్సెస్ అయితే యూ హ్యావ్ టు గో అని. వెళ్ళొద్దు, ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు, మదర్ ఉన్నారు, నువ్వు వెళ్ళకూడదు అలా ఏమనలేదు. వెళ్ళాలి, నువ్వు ఉండాలి అక్కడ. తను చనిపోయే ముందు జస్ట్ 1/2 hour ముందు తను కూడా నాతో వచ్చింది. అర్థం కాలేదు. ఇప్పుడు తనకు సీరియస్గా ఉంది ఎనీ టైం అని నాకు ఫోన్ వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేశాడు, మర్చిపోయాను. శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, నేను, కారమంచి రఘు, రాఘవ, పెద్ద వచ్చాడు. ఇంక ఎనీ టైమ్ అని అంటున్నారు అని ఫోన్ రాగానే వెంటనే మిస్సెస్ చెప్పాను, పద నేను వస్తానని. ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం. ఇద్దరు వెళ్ళారు. ఇద్దరం మాస్క్ పెట్టుకున్నాం, ఇద్దరం ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి చూసాం, పాపం బ్రీదింగ్లో ఉంది ఇంకా. ఓహో, అలా ఉన్నప్పుడే చూసాం. హోస్ట్లో ఉన్నారా? ఓకే. పిల్లలు పాపం పాటలు అవి పాడుతున్నారు పక్క నుంచి. డాక్టర్ చెప్పారంట, వీళ్ళంతసేపు హ్యాపీగా ఉంచండి. ఇప్పుడు తను చనిపోయింది కరోనాతో కాదు కదా, తనకి వేరే ప్రాబ్లం. సో మేము ఒక 10 నిమిషాలు ఉన్నాం అక్కడ. సుమ కూడా ఉంది అక్కడే. 10 నిమిషాలు ఉన్నాం, మాట్లాడాం. సరే, తర్వాత వైఫ్ని డ్రాప్ చేసి వస్తాను ఇంట్లో అని చెప్పి నేను బయటకు వచ్చి దారిలో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది. నో మోర్ అంటే జస్ట్ 10 minutesలో 10-15 minutesలో చనిపోయాక ఇంకా తనని డ్రాప్ చేసేసి ఇంటి దగ్గర, నువ్వు ఇంకా వద్దులే, నేను అక్కడి నుంచి మళ్ళీ బరిల్ రౌండ్కి వెళ్తానని చెప్పి మళ్ళీ